హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఆర్కియాలజీ గురించి చెప్తూ వీడియో పెట్టాను కదా. ఇప్పుడు ఆర్కియాలజీ అంటే ఇండస్ ఎక్స్కవేషన్స్ కొంతసేపు పక్కన పెడితే దాని గురించి కన్నా ముందు ఏమైంది తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ వ్యాలీ ఎక్స్కవేషన్స్ దగ్గరికి వద్దాము. అది ఎలా జరిగింది, ఏఎస్ఐ ఎలా ఏర్పడింది అనేది, ఏఎస్ఐ కంటే ముందున్న సంస్థ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇండస్ వ్యాలీ కంటే ముందున్న సంస్థ ఏంటంటే ఆసియాటిక్ సొసైటీ. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని కూడా అంటారు. హిస్టరీలో దాన్ని ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అంటారు, ఎందుకంటే అది కలకత్తాలో స్థాపించబడింది. సో ఏషియాటిక్ సొసైటీ అనేది మాత్రమే ఉంది, కాకపోతే అది బెంగాల్లో ఉంది కాబట్టి, కలకత్తాలో ఉంది కాబట్టి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అంటారు దాన్ని. సో దాన్ని బ్రిటిష్ ఇండాలజిస్ట్ మనకు విలియం జోన్స్ 15th January 1784లో ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆయన పర్సనల్ బ్రిటిషర్స్ అంతా కూడా వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా జనరల్స్ కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడెక్కడ వెళ్ళినప్పుడు చాలా వాల్యుబుల్ ఇది దొరికినప్పుడు ఎపిగ్రఫికల్ ఎవిడెన్సెస్, నిమిస్మాటిక్ ఎవిడెన్సెస్ అంటే శాసనాలు, పురావస్తు శాసనాలు ఉంటాయి కదా మనకు గుళ్ళల్లో, వాటి మీద కూడా శాసనాలు, అలాంటి కాయిన్స్ అలాంటివన్నీ దొరికినప్పుడు వాళ్ళ దగ్గర ఆర్కియాలజీ సహజంగానే బ్రిటిష్ ఆర్కియాలజీ చాలా డెవలప్ అయిందనమాట. సో ఆర్కియాలజికల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఉంది కాబట్టి వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసుకొని అలా చేశారనమాట, సర్వే చేశారు. ఎనీవే వాళ్ళ ఇంట్రెస్ట్ అయినా మన ఇంట్రెస్ట్ అయినా కూడా మొత్తానికి మనకి మేలు జరిగింది అక్కడ. సో స్టడీ ఆఫ్ ఏన్షియంట్ పర్షియన్ టెక్స్ట్ కోసం ఫస్ట్ దాన్ని, ఎందుకంటే బెంగాల్ నవాబులు పరిపాలించారు అనేది అందరికీ తెలుసు అనమాట. బెంగాల్ నవాబులు అనేది చాలా ఫేమస్. సో పర్షియన్ టెక్స్ట్ కోసం ఫస్ట్ దీన్ని స్థాపించారు. స్థాపించిన తర్వాత అలా దాని పరిశోధనలు అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. జరుగుతూ ఉన్నప్పుడు తర్వాత చార్లెస్ విల్కిన్సన్ అనే అతను ఫస్ట్ 1785లో భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఇది ఒక గొప్ప మార్పు, భారతదేశానికి ఒక గొప్ప దాన్ని ఏమంటారు, అవకాశం కాదండి, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అనమాట. సో దాన్ని అంత గొప్పదనాన్ని వివరించి చెప్పినట్టు అయిందనమాట. అంటే 1785లో 1785లో చార్లెస్ విల్కిన్సన్ అనే అతను భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే ఇంగ్లీషు ప్రపంచ భాష, అప్పటికే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు కదండి. సో అప్పటి వరకు ఇంగ్లీష్లో వచ్చేసరికి చాలామంది భగవద్గీతను చదివి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఉన్నది మనం నేర్చుకోవట్లేదు, ఇప్పటి వరకు కూడా భగవద్గీతను చాలామంది చదవరనుకోండి, అది వేరే విషయం. సో తర్వాత దానికి అనుమతి ఇచ్చింది ఎవరు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్స్ అనుమతి పొంది వీళ్ళు చేయలేరు కదా. సో చార్లెస్ విల్కిన్సన్కి పర్మిషన్ ఇచ్చింది భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి వారెన్ హేస్టింగ్స్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్ ఇచ్చారు. తర్వాత ఈ ఆసియాటిక్ సొసైటీ కొన్ని ఇలాగే వాళ్ళు చేసిన దాన్ని వ్యాసాలుగా ప్రచురిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే అది కంప్లీట్గా 1788లో ఫుల్ టైం మంత్లీ మ్యాగజైన్ లాగా మారిపోయింది అనమాట. అంటే రెగ్యులర్ దాన్ని ఆర్టికల్స్ రావడము దాని గురించి మొత్తం అంతా అలా చేశారనమాట. మంత్లీ ఎడిషన్గా లాంచ్ చేశారు. తర్వాత వచ్చేసేసి మనకి నెక్స్ట్ మార్క్విస్ ఆఫ్ వెల్లెస్లీ 1800లో ఫ్రాన్సిస్ బుచనన్ అనే అతన్ని మైసూర్కి సర్వే చేయడానికి పంపించాడు. ఇప్పటి వరకు అంతా వీళ్ళు నార్త్ ఇండియాలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అయితే తర్వాత నుంచి ఫ్రాన్సిస్ బుచనన్ని సర్వేయర్గా మైసూర్కి పంపించారనమాట. అంటే మైసూర్ మీన్స్ అవర్ సౌత్ ఇండియా, అంటే దక్షిణాదిలో వీళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేశారనమాట. ప్రాజెక్ట్ మీన్స్ ఎక్స్కవేషన్స్ అనేది ఏం జరగలేదు, ఎక్కడ ఎపిగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, ఎక్కడ న్యూమిస్మాటిక్స్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దాన్ని అంతా కనుక్కోవడానికి అని చెప్పేసి హైర్ చేసేసి వీళ్ళు పంపించారు 1800లో. అయితే 1807 అంటే దక్షిణాదిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 1807లో ఇతను బాగా చేస్తున్నాడని చెప్పేసి బీహార్ అండ్ యూపీ కూడా ఇతన్ని హైర్ చేసుకున్నాడు బుచనన్ని. సో తర్వాత బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ 1810
2010లో వచ్చిందండి. తర్వాత 1814లో ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేశారంటే వీళ్ళు ఆసియాటిక్ సొసైటీ తరఫు నుంచి ఏదేదైతే వీళ్ళు కనుక్కొని వీళ్ళు చేశారో అవన్నిటినీ కూడా మ్యూజియంలో, కలకత్తాలో మ్యూజియంలో ప్లేస్ చేశారనమాట. ఇప్పటికీ కలకత్తాలో విక్టోరియన్ మ్యూజియం ఉంది, దాంట్లో మనం చూడొచ్చు అనమాట. విక్టోరియన్ మ్యూజియం పెట్టారు అక్కడ. సో అప్పుడు 1814లో ఇవన్నీ మ్యూజియంలో ప్లేస్ చేశారండి. ఇది మనకి అంటే బిఫోర్ మనకి ఏఎస్ఐ ఏర్పడడానికి ముందు మనకు జరిగిన ఒక పరిణామ క్రమం అనవచ్చు అన్నట్టు మనం. తర్వాత మద్రాస్లో మళ్ళీ అంటే మైసూర్కి వచ్చారు. మైసూర్ మీన్స్ కర్ణాటక. తర్వాత తమిళనాడు, మద్రాస్కి వచ్చేసేసి 1818లో మద్రాస్లో కూడా వీళ్ళు అదే పరిశోధనలు చేశారు. తర్వాత బాంబేలో 1804లోనే ఎందుకంటే బాంబే నార్త్ ఇండియా కదా, 1804లోనే బాంబేలో చేశారు. అయితే వీటన్నిటికీ పెద్ద మూలం ఏంటంటే 1837లో బ్రాహ్మీ స్క్రిప్ట్ని వాళ్ళు అది అందులో ఏం రాశారని చదవగలిగారనమాట. దాన్ని జేమ్స్ ప్రిన్సిప్ అనే అతను కూడా ఇంగ్లాండ్ అతనే, అందరూ బ్రిటిషర్సేనండి. అతను బ్రాహ్మీ స్క్రిప్ట్ను చదవడంతో చాలా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి మన రాజుల గురించి, ముఖ్యంగా గుప్తుల గురించి చాలా చాలా వెలుగులోకి వచ్చాయి అనమాట. మౌర్యుల గురించి అంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ చాలామంది రాజులు వాడారు కాబట్టి బ్రాహ్మీ స్క్రిప్ట్ చదవగలిగినప్పుడు చాలా విషయాలు తెలిసాయి. అయినా ఈవెంట్తో అప్పటి వరకు ప్రపంచం కూడా సగం పుక్కిడి పురాణాలు అనే మూడ్లోనే ఉన్నారు తప్పితే సింధు ఎక్స్కవేషన్స్ వరకు మనకంటూ ఒక చరిత్ర ఉందని పెద్దగా నమ్మేవాళ్ళు కాదనమాట. సో అది మనం ఏఎస్ఐ ఎప్పటి నుంచి ఏర్పడినప్పటి నుంచి సింధు ఎక్స్కవేషన్స్ జరిగాయి కాబట్టి అది మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం అనమాట. సో ఇది మనకు ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నుంచి మనకు జరిగిన పరిణామక్రమం అనమాట. ఆ తర్వాత ఈ పరిణామక్రమమే తర్వాత మనకి ఏఎస్ఐ ఏర్పడడానికి కారణమయ్యింది. సో నెక్స్ట్ మన వీడియోలో ఏఎస్ఐ ఎట్లా పరిణామక్రమం, అసలు ఏఎస్ఐ పరిణామక్రమం గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ మనం ఏఎస్ఐ లీగల్ యాక్ట్స్ ఉంటాయి. దీనికి లీగల్ యాక్ట్స్ ఏంటి కూడా తెలుసుకోవాలి కదా. మనం లీగల్ గురించి కూడా ఫస్ట్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అంటే అక్కడ లీగల్గా ప్రొటెక్షన్ లేని ఏదైనా పనికి రాదు. అక్కడ మ్యూజియం పెడతావు, ఎవడవచ్చు ఏదో పాడు చేస్తే దానికి లీగల్ ప్రొటెక్షన్ లేకపోతే కష్టం కదండి. అవి ఏనిషంట్ అసలే, ఇవాళ రేపు మళ్ళీ అవి దొరికేవి కూడా కాదు. సో ఆ లీగల్ రైట్స్ ఏంటి, లీగల్ ప్రొటెక్షన్స్ ఏంటి, లీగల్ యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా రేపటి వీడియోలో మీకు లీగల్ యాక్ట్స్, అసలు ఆసియాటిక్ సొసైటీ ఉన్నప్పుడు కూడా లీగల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి. సో లీగల్ యాక్ట్స్ ఏంటి, ఏఎస్ఐ ఏర్పడడానికి ఎలా కారణమయ్యింది, ఏఎస్ఐ ఏర్పడిన తర్వాత ఏం చేసింది, ఏఎస్ఐ మీన్స్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని ఏం చేశారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.